మా కోవిటి వాళ్ళు ఇద్దరం రూమ్ లో తిని పడుకుంటాం అని చెప్పేసి అలాంటి పని అప్పు చెప్పారు. పెద్ద బాబా వేసుకునే బట్టలు వచ్చేసి ఒక పెద్ద సంచికి అయితే ఇచ్చారు. ఇద్దరికి కలిపి ఏదైనా పని చెప్పారంటే ఎవరి బండిలో పోవాలనేది కూడా వాళ్ళే చెప్తారు. అందుకే అన్న బండ్లు అయితే వెళ్తాను. పాపం నిద్రపోతా ఉన్నాడు, కళ్ళు నలుపుకుంటూ వచ్చాడు బండి స్టార్ట్ చేయడానికి. ఇవి ఆటోమేటిక్ డోర్లు కాబట్టి జస్ట్ స్విచ్ నొక్కామంటే ఓపెన్ అయిపోతే క్లోజ్ అయిపోతాయి. అన్న డ్రైవింగ్ చేస్తా, నేను పక్క సీట్ లో కూర్చున్నా సరే స్టీరింగ్ పట్టుకున్నట్టు కాలుతో ఏదైనా స్పీడ్ బ్రేక్ వచ్చినప్పుడు బ్రేక్ దొక్కినట్టు ఉంటది అనమాట. ఆటోమేటిక్ గా నా చేతులు కాళ్ళు అనేవి ఎందుకో తిరుగుతూ ఉంటాయి. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపిస్తుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇద్దరం మాట్లాడుకుంటూ ఆడతా పాడతా మళ్ళీ అయితే వచ్చేసాము. మా సారాలకు సంబంధించిన బట్టలన్నీ ల్యాండ్రీ వాళ్ళే వచ్చి తీసుకొని ఉతికి ఐరన్ చేసి వాళ్ళే మన ఇంటి దగ్గర తీసుకొని వచ్చి డెలివరీ చేసి పోతుంటారు అనమాట. కానీ ఈ పెద్ద బాబాయ్ టీం మాత్రం మేమే తీసుకొని ఈ ల్యాండ్రీలో ఇచ్చి తీసుకోవాలి. ఎన్ని ఇచ్చామా ఏంటి అని చెప్పేసి లెక్క పెట్టుకొని మనకు పేపర్ అయితే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి చాలా రేట్ అనమాట. కానీ ఎక్కడే చేయించుకుంటాడు మా పెద్ద బాబా. ఎందుకు ఇలా చేయించుకున్నాం అంటే చిన్న మరక కూడా లేకుండా నీట్ గా చేస్తారని చెప్పేసి అన్నాడు అనమాట. మాల్యాకి లీవ్ తీసుకున్నప్పుడే రాగలుగుతాం అనమాట. కానీ మాకు మాత్రం అలా కాదు, వారానికి 2 సార్లు 3 సార్లు వస్తానే ఉంటాం ల్యాండ్రీ కోసం అని చెప్పేసి. వచ్చినప్పుడల్లా కావాల్సినవి తీసుకొని తినేసి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. 3 రోజుల తర్వాత వచ్చి తీసుకోమన్నారు. చూసారు కదా, వీడియో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.